Hi, hello, namaste. Welcome to STEM Academy. This is Praveen. A very well good morning to one and all. So today's editorial was a bit vocabulary thing. Now there is a lot of vocabs included in this today's editorial. So that's why I picked that one to explain you it in a in a simplest way. So late చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. So today's dated of 22nd of February. Let's go for the editorial directly. So what is included in this editorial? Let's get for the headline first. Headline చదువుదాం, దాని గురించి చెప్పుకుందాం బయట. The headline indicates here is um, southern discomfort. What was the meaning? Southern discomfort. Okay. On UGC draft regulations. So may every one of you are aware what is this UGC? UGC is nothing but University Grant Commission. Okay, University Grant Commission. Okay, so every university or the college all over the India will follow or will abide by these rules, which will be um, restructured or constructed by the panel members. Okay, this consists of too many chancellor, vice chancellor, committee members, and whole of so many of them. So what they decide అలా వాళ్ళు ఏమి నిర్ణయిస్తారో లేదంటే వాళ్ళు ఏం సూచిస్తారో అదే మన యూనివర్సిటీస్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే here there will be a political platform will be established here, because అన్ని స్టేట్స్ అన్ని స్టేట్స్ లేదా అన్ని రీజియన్స్ కూడా ఒకే రూల్ పాటించాలంటే దేర్ మైట్ బి సమ్ డిస్క్రిపెన్సీస్. మళ్ళీ సెంటర్ కి స్టేట్స్ కి లేదా స్టేట్ కి చాలా డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. It depends upon education. So there might be a discrepancies between education sector of the states or the regions. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమైందంట, సో దెర్ ఈస్ అ డిస్కంఫర్ట్ ఓకే ఆన్ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్. ఓకే, సో ఈ డ్రాఫ్ట్ అంటే ఏంటి, రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అసలు ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ అంటే ఏంటో చూసే ముందు ఈ డ్రాఫ్ట్ అండ్ రెగ్యులేషన్స్ ఒక మీనింగ్ తెలుసుకుందాం. దెన్ యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద exact reason or what we are going to learn about it. So coming to its vocabulary, మనం చూసినట్లయితే ఇక్కడ డ్రాఫ్ట్ అనే వర్డ్ ఉంది. ఈ డ్రాఫ్ట్ అనేది ఏంటంటే లుక్ టు ప్రిపేర్ ఏ ప్రిలిమినరీ వెర్షన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక బుక్ తీసుకో దాని యొక్క సినాప్సిస్ ఆర్ దాని యొక్క ఇండెక్స్ ఉంటుంది. అంటే వాట్ కన్సిస్ట్ ఆఫ్ ద బుక్ అని చెప్పేసి. సో దిస్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రాఫ్ట్. ఓకే, we will be giving a preliminary version or just an outline, that is called as draft. So it is what exactly it has explained here, to prepare a preliminary version of a document, లేదంటే ఒక పత్రం యొక్క ప్రాథమిక రూపం తయారు చేయడం. అంటే దాని యొక్క జస్ట్ లైక్ ఒక జస్ట్ సినాప్సిస్ లాంటి తయారు చేయడం దాన్ని డ్రాఫ్ట్ అంటాం. సో కంపోజ్, డ్రాఫ్ట్, అవుట్లైన్ ఆర్ ప్రిపేర్ ఆర్ ద సినోనిమ్స్. ప్రణాళిక వేయడం దాన్ని కూడా డ్రాఫ్ట్ అంటాం అనమాట. ఓకే, దీని యొక్క యాంటోనిమ్స్ ఏంటంటే ఫైనలైజ్, కంప్లీట్ ఆర్ పర్ఫెక్ట్. ప్రిలిమినరీ వెర్జన్ కి అంటే ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు కదా మనం, లేదంటే స్టార్టింగ్ విట్నెస్, లేదంటే స్టార్టింగ్ లైన్ అని అనొచ్చు. సో వాట్ విల్ బి ద ఆపోజిట్ ఆఫ్ ఇట్? కంప్లీట్, రైట్? ముగిసిపోవడం లేదా కంప్లీట్ అయిపోవడం. సో దీని యొక్క మీనింగ్ ని నేను ఎలా వాడుకుంటాను, దీని యొక్క యాంటోమ్ నేను ఎలా వాడుకుంటాను, మీనింగ్ ని దీని అవుట్లైన్ కింద కానీ ప్రిపేర్ కింద వాడుకుంటాను. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ ఫర్ ఇట్. సో ఇక్కడ మనం దీని యొక్క ఎగ్జాంపుల్స్ కానీ చూసుకున్నట్టయితే, he was asked to draft a proposal of the new project. Means he was asked to make a preliminary version of the new project. That is the meaning of the word draft. So రేపొద్దున మనకి డ్రాఫ్ట్ అనే వర్డ్ ని maximum it will be used in a political scenarios, or when we are writing some new regulations, acts, okay, any commercial commercial scenarios. ఎప్పుడైతే అలాంటివి ఏర్పడతాయో then we will be using this type of word called as draft. Got it?
సో ఇక్కడ అర్థమైంది కదా డ్రాఫ్ట్ అంటే ఏంటో. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, regulations. Draft regulations means are rules or directives made and maintained by an authority to manage or control behavior within a particular area of activity. Within a particular area of the activity. Ante ఏంటి అర్థం, UGC on draft regulations means rules and means a outline, in an outline or an or in a preliminary version made upon the rules and regulations, rules or directives. Okay, UGC on draft regulations. This is the headline, right? Draft regulations. That means an outline of rules or directives. An outline of rules and directives. Okay, that is the headline. What was the before one, the preceded one? What was that? అది అక్కడ ఏమంటున్నాడు, సదరన్ డిస్కంఫర్ట్ అంటున్నాడు. సదరన్ డిస్కంఫర్ట్. వై దిస్ అంటే ఈ సదరన్ అనేది ఏంటంటే సౌత్ రీజియన్. ఓకే, ద సౌత్ రీజియన్ ఆఫ్ ఇండియా. సదరన్ means the south region of India feeling discomfort, means they are not comfortable, they are not agreeable, or they are not they are not ready to accept this new outlined rules and directives అని అర్థం. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే దాని యొక్క డైరెక్ట్, దాని యొక్క అంటే దాని యొక్క సినాప్సిస్ లేదంటే ప్రణాళిక ఉంటుంది కదా, ప్రణాళికతో కూడిన అంటే రూల్స్ అండ్ కొత్త రూల్స్ అండ్ డైరెక్టివ్స్ తో కూడిన ప్రణాళిక వాళ్ళకి నచ్చలేదు. ఎవరికి? సదరన్ డిస్కంఫర్ట్ మీన్స్ సదరన్ రీజియన్ ఆఫ్ ఇండియా. సదరన్ రీజియన్ ఆఫ్ ఇండియా డజంట్ యాక్సెప్టెడ్ దిస్ న్యూ డ్రాఫ్ట్. అది దాని యొక్క హెడ్లైన్. గాట్ ఇట్? లెట్స్ గో ఫర్దర్. దాని యొక్క కింద అపార్ట్ ఫ్రమ్ దాట్, లుక్ ఎట్ హియర్. Delegated legislation from the center should not override state plenary laws. Okay, delegated legislation means a particular point of what we call that. Look, we can get from this. Delegated means entrusted or take responsibility. Ante responsible legislation. Okay, responsible legislation, that means laws. Responsible legislation means laws, means responsible laws that should be that should not override, means that should not enlighten or that should not diminish the state laws. Okay, that should not diminish the state laws. That is the meaning of the word. That is the meaning of the sentences. Okay, let's go further. What is the meaning of delegated? I have seen, we have observed that it take entrusted a task or responsibility. Okay, that is the meaning. Okay, to another person or to another place or to another region or state or another phase అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక పని లేదా బాధ్యతను మరొకరికి అప్పగించడం కానీ, లేదంటే తమకన్నా సీనియర్ అయిన వరకు అప్పగించడం కానీ జరిగినప్పుడు, అంటే మీన్స్ ద డెలిగేటెడ్ లెజిస్లేషన్ మీన్స్ దీన్ని ఎలా చెప్పాలంటే స్టేట్ యొక్క, అంటే ప్రతి స్టేట్ కి కొన్ని ప్లేనరీ లాస్ ఉంటాయి అబౌట్ దిస్ యూజీసీ. ఓకే, వాట్ సెంట్రల్ హ్యాస్ డన్ హియర్ ఇస్ దే హ్యావ్ మేడ్ ఎ సింగిల్ అజెండా that every one and each and every state must follow that. So agenda, what was that meaning is this taking or this giving the task to another region, means state ని సెంటర్ కి వెళ్ళడం వల్ల స్టేట్ యొక్క పొలిటికలైజేషన్ లేదంటే కమర్షియలైజేషన్ తగ్గిపోతుంది. అంటే దాని యొక్క వాణిజ్య పరంగా కానీ లేదంటే దాని యొక్క పొలిటికల్ ప్లితోరా తగ్గిపోతుంది అని అంటాడు అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఓకే, కమింగ్ ఫార్వర్డ్, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి అసైన్, ఇంట్రెస్టెడ్, ట్రాన్స్ఫర్డ్ or deputized, means one transferring means moving from one place to another place for certain time. So that is the synonyms of this word. Okay, బాధ్యతనిచ్చు లేదంటే నియమించు అని దీని అర్థం. Retained or withheld, that means retained, stay in the same position, there is not అంటే ఎవరికి there is no change అని అంటుంది. Withheld అంటే అక్కడే ఉండిపోవడం. సో నివాసితులు లేదంటే స్వదేశులు దీని ఒక యాంటోనిమ్స్ అన్నమాట. Next, going to this example, you can see the example, then you can understand where we can use this word delegated. She delegated the task
she delegated the task of organizing, okay, the event to her assistant. Means she transfer, okay, transfer the task of organizing the event. ఓకే, ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మీన్స్ షీ తను ఏం చేసిందంటే ఈ యొక్క బాధ్యతను, అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేసే బాధ్యతను తన యొక్క అసిస్టెంట్కి ఇచ్చిందంట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ delegated. Okay, so delegated legislation means there is a delegated legislation means transfer of laws are considered collectively that are enacted by the government body. So transfer of laws to center, that is the meaning of the transfer of laws to center will diminish the politicalization or socialization of states politics or states plenary. That is the meaning of the sentence what we have seen at the first in the headlines. Okay, then synonyms వచ్చేటప్పటికి laws, statutes, regulation and acts. Okay, మీన్స్ సామూహికంగా పరిగణించే చట్టాలు, దీని యొక్క అర్థం అన్నమాట. ఓకే, చట్టాలు, విధులు, నియమాలు అనేవి దీని యొక్క సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసేటప్పటికి అనార్చీ, లావ్లెస్, డిసార్డర్. ఓకే, చట్టలేనితనం లేదంటే అశాంతి, దాన్నే మనం దీని యొక్క లెజిస్లేషన్ యొక్క ఆపోజిట్ వర్డ్ కింద మనం యూజ్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క చూసుకున్నట్లయితే ఇక్కడ దీని ఒక ఎగ్జాంపుల్, ద న్యూ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్. అంటే దాని అర్థం ఏంటి? న్యూ లెజిస్లేషన్ మీన్స్ ద న్యూ లాస్. ఓకే, the laws or the rules or the rules that the amendments enacted by the government body. ఒక ప్రభుత్వం చేత నియమించబడ్డ లేదంటే ఒక ప్రభుత్వం చేత నడిపించబడ్డ కొన్ని కొన్ని జీవోస్ కానీ లేదంటే కొన్ని ప్రణాళికలు కానీ చేసినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ద న్యూ లాస్ ఎయిమ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి లేదంటే అభివృద్ధి చేయడానికి దీన్ని లెజిస్లేషన్ యూజ్ చేశారంట. సో ఆ లాస్ ని అలా యూజ్ చేశారన్నమాట. సో లెజిస్లేషన్ నథింగ్ బట్ లాస్. గివ్ ఇట్ ఇన్ మైండ్. సో లెట్స్ గెట్ ఫర్దర్ టు ద story. What was happened there? What will be looking at this? Okay. Okay then, sir. Let's go. So with less than a week for the UGC's deadline. Okay, UGC's deadline to submit feedback on its draft regulations. Okay. On this draft regulations denikanta on the appointment and promotion of university teachers and vice chancellors. Okay, what was the draft here, or else draft ante manam endu madukunnam. Okay, just a outline of a rule or directives. Outline of a rule of directive entanta అపాయింట్మెంట్ ఆఫ్ అంటే నియమించడం లేదంటే ప్రమోషన్ మీన్స్ what we call that escalating to another position, higher position. Okay, higher position కి వెళ్ళే దాన్ని ప్రమోషన్ అంటాం. అపాయింట్మెంట్ అని నియమించబడ్డం. అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అంటే ఏంటి? యూనివర్సిటీ టీచర్స్ లో అంటే యూనివర్సిటీ టీచర్స్ కి అండ్ వైస్ ఛాన్సలర్స్ అంటే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కి వీళ్ళ జరుగుతుందంటే అంటే వీళ్ళకి అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి అనమాట. సో అంటే ఒక కొత్త రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ దేనికి వర్తిస్తాయంటే వీళ్ళ యొక్క ప్రమోషన్ కానీ లేదంటే వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ కానీ వర్తిస్తాయి అనమాట. ఆ కొత్త డ్రాఫ్ట్ లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఏమంటారంటే విత్ లెస్ దాన్ వీక్ అంటే వారం కన్నా తక్కువ రోజులు ఉన్నదనమాట ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఏమైందంట ఎలా ఉన్న పరిస్థితుల్లో అంటే ఇక్కడ విత్ అని ఓడిన అందుకే యూజ్ చేశాడు అనమాట. విత్ లెస్ దాన్ ఇంకా వారం కూడా లేని టైంలో ఏమైందంట? స్టేట్స్ రూల్డ్ బై పార్టీ. ఏమైందంట? వారం కూడా లేనంత సమయంలో స్టేట్స్ రూల్డ్ బై పార్టీస్ అంటే ఏంటి? రాష్ట్రాలు ఉంటాయి కదా, రూల్డ్ బై పార్టీస్. ఏ పార్టీస్ అంట? అదర్ దెన్ బీజేపీ.
మీన్స్ బీజేపీ కాకుండా మిగిలిన పార్టీస్ ఉంటాయి చూసావా, బీజేపీ కన్నా మిగిలిన పార్టీస్ ఎక్కువ అత్యధికంగా ఉండే మన సౌత్ స్టేట్స్ లో ఉన్నాయి. సో దాట్స్ వై ఇట్ వాస్ దేర్ సదరన్ కన్సర్న్, సదరన్ డిస్కంఫర్ట్. అంటే ఏంటి, బీజేపీ మద్దతు లేని పార్టీలు లేదని బీజేపీ కాని పార్టీలు హ్యావ్ ratched up their opposition, means they have raised their voice against this for to oppose this draft. Okay, ratched up అనేది కొత్త వర్డ్ మనం కొత్తగా చూస్తున్నాం ఇక్కడ. సో we will be learning about what is the meaning of ratched up. To cause something or to cause something to rise or fall. Okay, or to increase or decrease, లేదంటే ఒక దాన్ని దశల వారీగా పెరగడం లేదా తగ్గడం అని దీని యొక్క తెలుగు అర్థం. ఓకే, ఇంక్రీస్డ్, ఎలివేటెడ్, ఎస్కలేటెడ్, ఇంటెన్సిఫైడ్, పెరిగి, పెంచింది లేదా అధికమైనది, మది తీవ్రమైంది అన్న సందర్భంలో ఈ యొక్క రాట్డ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. సో డిక్రీస్, రెడ్యూస్డ్, లోవర్డ్ అండ్ లెసన్డ్, తగ్గింది లేదంటే తగ్గి మరియు తక్కువైంది అన్న సందర్భంలో మనం యూజ్ చేస్తాం. దీని యొక్క యాంటోనిమ్ అంటే ఇక్కడ రాట్డ్ అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ దాని యొక్క స్టెప్ బై స్టెప్ రైజ్ ఆర్ ఫాల్ కదా, రైజ్ అని తీసుకుందాం మనం ఇక్కడ. స్టెప్ బై స్టెప్ రైజ్ అవుతుంది. ఏమని రైజ్ అవుతుంది అంటే ఇక్కడ వాట్ దే హ్యావ్ ఇండికేటెడ్ హియర్, దే హ్యావ్ ఇండికేటెడ్ దట్ give me an example, give me a second for that. Okay, no sorry, this not okay. Yes, ఇక్కడ చూడు what they have mentioned here. Okay, so they have the states, అంటే ద స్టేట్స్ ఉంటాయి కదా, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి కదా, రాష్ట్రాలు ద స్టేట్స్ హ్యావ్ రాచ్డ్ అప్ అంటే ఏంటి, దశల వారీగా లేదంటే మెల్లమెల్లగా దే హ్యావ్ ఇంక్రీజింగ్ ద అపోజిషన్, అంటే దాన్ని అపోజ్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క డ్రాఫ్ట్ రెగ్యులేషన్ వచ్చింది కదా, దీన్ని అపోజ్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డ్రాఫ్ట్ రెగ్యులేషన్, ఇట్ ఇస్ నథింగ్ బట్ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ టీచర్స్. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, అపోజ్ చేస్తారు అనమాట. స్టెప్ బై స్టెప్ ఒక్క స్టేట్ అపోజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అర్థమైందా, అది దాని యొక్క మీనింగ్. ఓకే, రాచ్డ్ అప్ అనే దాన్ని అలా యూజ్ చేస్తాం. దాని యొక్క ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు మనం చూద్దాం ఒకసారి. గివ్ సెకండ్. సో ద ప్రెషర్ రాచ్డ్ అప్ ద డెడ్ లైన్ యాజ్ ద డెడ్ లైన్ అప్రోచ్. అంటే ఏంటి, ఒక టార్గెట్ వచ్చేస్తుంది, డెడ్ లైన్ వచ్చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ అంటే దగ్గరకు వచ్చేటప్పటికి మన ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది కదా, ద ప్రెషర్ ఏమైందంటే ర్యాచ్ అప్ అయిందంటే, ర్యాచ్ అప్ అంటే స్టెప్ బై స్టెప్ అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట ద ప్రెషర్ అనేది, బికాస్ ఆఫ్ డెడ్ లైన్ హ్యాస్ బిన్ కమింగ్. సో అటువంటి సందర్భంలో మనం ఈ యొక్క రాచ్డ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. రాచ్డ్ అప్ ఆర్ ఎల్స్ రాచ్డ్ డౌన్ అంటారు అనమాట. రాచ్డ్ డౌన్ అంటే దశల వరకు తగ్గుతూ రావడం, లేదా మెల్లమెల్లగా తగ్గుతూ రావడం, అలాగే మెల్లమెల్లగా పెరుగుతూ రావడం. ఇక్కడ మెల్లమెల్లగా దాని అపోజిషన్ పెరుగుతూ వస్తుంది అనమాట ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్ వల్ల. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రాచ్డ్. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఫర్దర్ ముందుకు వెళ్దాం. ఓకే, ఎక్కడ ఏంటంటే అట్ ఎ కాన్క్లేవ్. ఓకే, కాన్క్లేవ్ అనే మీటింగ్ ఒక పక్కన పెట్టు. కాన్క్లేవ్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్రైవేట్ మీటింగ్, లేదంటే ఒక సమూహం లాంటిది అన్నమాట. అంటే ఒక ఇన్ఫార్మల్ లేదంటే ఫార్మల్ మీటింగ్ అనొచ్చు అనమాట. ఓకే, అంటే పబ్లిక్ గా చేసేది కాకుండా ప్రైవేట్ గా చేసుకున్న కొన్ని మీటింగ్స్ లో. అంటే ఎక్కడెక్కడ జరిగిందంటే మీటింగ్ ఎట్ ఎ కాన్క్లేవ్ ఇన్ తిరువనంతపురం, కేరళ, తమిళనాడు, తెలంగాణ అండ్ కర్ణాటక. ఓకే, ఇది అంటే కాన్క్లేవ్ ఇస్ నథింగ్ బట్ a personal meeting. Let's see that conclave. చూడు, conclave is used as a noun here. So conclave refers to a private or secret meeting. It often describes gatherings for a specific purpose. Okay, the specific purpose for the meeting is to oppose this bill or as this draft. Okay, దీని యొక్క సినోనిమ్ చూస్తే అసెంబుల్, గ్యాదరింగ్, కాన్ఫరెన్స్ ఆర్ కౌన్సిల్, సదస్సు లేదా సమావేశం అంట. సమావేశం తెలుగు మీనింగ్ కూడా సమావేశం వస్తాం. సో దీని యొక్క యాంటోనిమ్ ఏంటి చూడు, పబ్లిక్ మీటింగ్ ఆర్ ఓపెన్ సెషన్. అదేందా, పబ్లిక్ మీటింగ్ అంటే ఏంటి, ఓపెన్ గా అందరికి తెలియజేయడం దాన్ని పబ్లిక్ మీటింగ్ అంటారు. ఓపెన్ సెషన్ అనేది కూడా అంతే. కాకపోతే ఇక్కడ దీని యొక్క ఆపోజిట్, అంటే ఈ పబ్లిక్ మీటింగ్ ఆపోజిట్ ఏంటంటే కాన్క్లేవ్, దట్ ఈస్ బట్ ఏ సీక్రెట్ మీటింగ్ ఆర్ ఏ కాన్ఫరెన్స్ అన్నమాట. ద డిస్కస్ మీన్స్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఒక మీటింగ్ పెట్టుకోవడం దాన్ని కాన్క్లేవ్ అని అంటారు. సో ఇక్కడ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ద స్పెసిఫిక్ అట్ రీసెంట్ కాన్క్లేవ్ ఆఫ్ ది స్టేట్స్. ఓకే, అంతే కదా. అంటే కాన్క్లేవ్ మీన్స్ ఒక సీక్రెట్ లేదంటే ఒక ఫార్మల్ మీటింగ్ లో
ఎక్కడెక్కడ జరిగిందంటే తిరువనంతపురం, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో జరిగి ఈ కాన్క్లేవ్ లో ఏం చేశారంటే అంటే ఈ మీటింగ్ లో దిస్ మీటింగ్ హ్యాస్ ఛాలెంజ్ ద రెగ్యులేషన్స్ అంటే దాన్ని అపోజ్ చేసిన అనమాట. ఇండైరెక్ట్ గా వి కెన్ సే దట్ ఇట్ ఇస్ ఛాలెంజ్ ద అపోజిషన్ మీన్స్ దే హ్యావ్ గివెన్ ఎ స్ట్రాంగ్ స్టాండ్స్ టు అపోజ్ దిస్ బిల్ ఆన్ రెగ్యులేషన్స్ ఆ యొక్క నియమాలని అయితే రూల్స్ ని డైరెక్టివ్స్ ని ఛాలెంజ్ చేశాను. ఏం చేశాయంటే సేయింగ్ దట్ దే వుడ్ అండర్మైన్ ద ఫెడరల్ స్ట్రక్చర్, diminish the powers of state legislatures and weaken the autonomy of the universities. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే దీని యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ అంటే దీని ఒక ఐక్యత కోల్పోతుంది అండ్ దాంతో పాటు స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క పవర్స్ తగ్గిపోతాయి అండ్ దాంతో పాటు అటానమీ ఆఫ్ ద యూనివర్సిటీస్ అంటే ఏంటంటే దాని యొక్క స్వతంత్రత కోల్పోతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది దాని యొక్క మీనింగ్. అంటే ఇలా చేయడం వల్ల అంటే ఈ యొక్క యూజీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు నియమించిన కొత్త డ్రాఫ్ట్ వల్ల ఏమవుతుందంటే దే ఆర్ సేయింగ్ దట్ దీని యొక్క యూనో అంటే ఆ స్టేట్ లేదంటే ఆ రీజియన్ యొక్క సమైక్యత కోల్పోతుంది అంటే టుగెదర్నెస్ కోల్పోతుంది అండ్ అదే కాకుండా ద స్టేట్ లెజిస్లేచర్ యొక్క పవర్స్ కూడా తగ్గిపోతాయి అండ్ అదే కాకుండా ఈ యొక్క అటానమీ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ దట్ ఈస్ నథింగ్ బట్ దాని యొక్క స్వతంత్రం కోల్పోతుంది అనమాట. స్టేట్ యూనివర్సిటీ యొక్క స్వతంత్రం కోల్పోతుంది once this amendment or this draft has been passed. అదే దాని యొక్క అర్థం. సో ఇక్కడ మనకి సింపుల్ గా తెలియాలంటే మనం కొత్తగా చూసాం వర్డ్స్ అంటే ఫెడరల్ అంటే నథింగ్ బట్ ఐక్యత ఆర్ ఎల్స్ టుగెదర్నెస్ ఆర్ ఎల్స్ స్టిక్నెస్. ఓకే అండ్ దాని తర్వాత ఇంకొకటి మనం ఏం చూస్తుంటే అటానమీ ఇస్ నథింగ్ బట్ అటానమీ ఇస్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ స్వతంత్రత. ఓకే దీని యొక్క వొకాబ్స్ ఇంకా క్లియర్ గా మనం చెక్ చేద్దాం. లెట్స్ గో ఫర్ ద federal, right? Look, as an adjective, it was an adjective, the system of government in which several states or regions unite under a central authority while retaining certain powers of self-governance. It can also refer to anything related to central government rather than regional governments. So you have understood that what is the meaning of federal now? Federal and other unity or unite under a central authority. One form of authority will be assigning these committees or these rules and then abdomen federal అనేది. Okay is nothing but simply called as ఒక central అనొచ్చు అన్నమాట, central unity. So that was the synonym of this word central. Okay సమాఖ్య అనగా కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలు ఒకే కేంద్రాన్ని ప్రభుత్వంగా ఐక్యమత్వం అవ్వడం means all the that means togetherness, right? Togetherness of the states అనే దాని అర్థం అనమాట ఫెడరల్ అనేది. ఓకే జాతీయ, కేంద్రీయ మరియు ప్రభుత్వ అనేవి దీని యొక్క సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేటప్పటికి లోకల్, రీజనల్ అండ్ స్టేట్ అన్నమాట. అంటే విడిగా ఉండడం లేదంటే ఒక్కొక్క దశల వారిగా ఉండడం లేదంటే ప్రాంతీయ వారిగా ఉండడం దాన్ని దీని యొక్క యాంటోనిమ్ గా యూజ్ చేస్తాం. ఓకే ద ఫెడరల్ గవర్నమెంట్ మీన్స్ the combined means the unity of the government, okay that unit government has implemented new policies to address the economic crisis. Means the federal government means అన్ని రాష్ట్రాలు కలిపి ఒక సెంట్రల్ నుంచి ఉంటాయి కదా దాన్నే ఫెడరల్ గవర్నమెంట్ అంటారు అన్నమాట. సో that federal government has implemented కొత్త పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేసిందంటే టు ఓవర్కమ్ వాణిజ్యపరమైన ఉన్న లోపాలని క్రైసిస్ ని అధిగమించడం కోసం ఒక కొత్త పాలసీని ఎనసైన్ చేస్తుంది. సో అటువంటి సందర్భాలు మనం ఫెడరల్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి అటానమీ ఇస్ నథింగ్ బట్ అటానమీ ఇస్ ఇట్స్ a right or condition of self government. Okay it means it ability to make one's own decision independently. Means ఆ యూనివర్సిటీ దాని యొక్క ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు, దానికి ఒక ఓన్ రూల్స్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ అటానమస్ యూనివర్సిటీ అంటారు. మనం చదువుకున్న కాలేజ్ కూడా కొన్ని ఉంటాయి అటానమస్ యూనివర్సిటీస్ అంటే. అటానమస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ అన్నమాట. ఓకే స్వయం పాలన హక్కు లేదా ముఖ్యంగా నిర్దిష్ట విభాగంలో ఇది స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సూచిస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అటానమీ. ఓకే అటానమస్ యూనివర్సిటీ అంటే ఏంటి? దట్ హ్యాస్ ఇండిపెండెన్సీ అని అర్థం.
దీని యొక్క సినోనిమ్స్ చూస్తే ఇండిపెండెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్, సెల్ఫ్ రూల్, ఫ్రీడమ్ తెలిసింది చదువుకోవడం కూడా అర్థం చేసుకోండి. స్వతంత్రత, స్వయం పాలన, స్వరాజ్యం మరియు స్వేచ్ఛ. సో దీని యొక్క సినోనిమ్స్ అనమాట తెలుగులో. సో తెలుగులో మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు త్వరగా ఇంగ్లీష్ లో కూడా దాని యొక్క ట్రాన్స్లేషన్ అర్థమవుతుంది అండ్ ఏ సందర్భంలో ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి. ఓకే, దీని యొక్క రా డేటా అనమాట, సింప్లీ బట్ రా డేటా. ఓకే, వుడ్ బి డిపెండెన్స్, సబార్డినేషన్ ఆర్ కంట్రోల్ మీన్స్ దేని మీద ఆధారపడడం లేదంటే ఒకరు ఎవరో కంట్రోల్ చేయడం, దాన్ని దీని యొక్క ఆపోజిట్ వర్డ్ అనమాట. ఆధారపడడం, అధికారం మరియు నియంత్రణ. దట్ ఆర్ ద antonyms of this word. Okay, the region was granted autonomy to govern its own affairs. అంటే ఆ పర్టికులర్ ప్రదేశం దానికి it was granted means దానికి పర్మిషన్ వచ్చిందంట. what permission that has gotten autonomy to govern its own affairs అంటే దాని యొక్క ఓన్ అఫైర్స్, దాని యొక్క ఓన్ ప్రాబ్లమ్స్ ని తాను గవర్న్ చేసుకోవచ్చు అనమాట, అంటే రాజ్యాధికారం చేసుకోవచ్చు అని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ autonomy. Okay, you have understood the first paragraph. What has till now we have I have taught this. Okay, coming to the next one. Okay, this is the అంటే ఇదంతా ప్రీవియస్ కాన్క్లేవ్ లో జరిగింది అనమాట, అంటే ప్రీవియస్ మీటింగ్ లో జరిగింది. సో దిస్ ఈస్ ద సెకండ్ సచ్ కాన్క్లేవ్. అంటే ఏంటి, ఇప్పటివరకు జరిగింది అంటే రెండో మీటింగ్ అంటే ఇది. కాకపోతే ఫస్ట్ ఎప్పుడు జరిగిందో చూద్దాం. విత్ ఎ ప్రీవియస్ మీటింగ్ అంటే ఇక్కడ ఇన్ బెంగళూరు ఇంక్లూడింగ్ ద గవర్నమెంట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ జార్ఖండ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సాలిడేటరీ ఫ్రమ్ పంజాబ్. సాలిడేటరీ అనేది మీనింగ్ మనకు తెలియదు, దీని గురించి చూద్దాం. సో ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది సెకండ్ దంట. ఏంటి, ప్రీవియస్ గా జరిగిన తిరువనంతపురం, కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. దట్ వాజ్ ద సెకండ్ మీటింగ్. కాకపోతే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంట, ఎవరెవరితో జరిగిందంటే విత్ బెంగళూరు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ అండ్ అండ్ పంజాబ్. ఓకే, ఈ రాష్ట్రాల్లో సేమ్ మీటింగ్, సేమ్ అపోజిషన్ జరిగిందంట. సో ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. సాలిడేటరీ ఇన్ ఫ్రమ్ పంజాబ్ అని అన్నారు. సాలిడేటరీ మీన్స్ ఓకే రిఫర్స్ టు అగ్రిమెంట్, ఫీలింగ్ ఆర్ యాక్షన్. యూనిటీ మీన్స్ పంజాబ్ has also given a support opposing this draft bill అని అర్థం. రిఫర్స్ టు యూనిటీ ఆర్ అగ్రిమెంట్ అంటే ఓకే విత్ కామన్ ఇట్ సిగ్నిఫైస్ మ్యూచువల్ సపోర్ట్ ఇన్ ఏ గ్రూప్, అంతే కదా అని అర్థం. అంటే పంజాబ్ ఆల్సో హ్యాస్ గివెన్ ఎ సాలిడేటరీ మీన్స్ ఇట్ గివ్స్ అన్ సపోర్ట్ ఆర్ ఇట్ గివ్స్ అన్ it means it is mingled with the unity. That is the meaning of solidarity. ఓకే, ఒక ఆసక్తితో ఉన్న వ్యక్తుల మధ్య భావం లేదా చర్యల ఐక్యత లేదా ఒప్పందం. ఓకే, ఒక సమూహం మధ్య పరస్పర మద్దతును సూచిస్తుంది అన్నమాట. That is the meaning of solidarity. So well, coming to its synonyms, unity, togetherness, cohesion or camaraderie. చెప్పాను చూస్తూ camaraderie. నాకు తెలిసి సెకండ్ ప్రీవియస్ క్లాస్, థర్డ్ ప్రీవియస్ క్లాస్ లో మనం ఈ వర్డ్ గురించి నేర్చుకున్నాం. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రెండ్లీనెస్ ఆర్ టుగెదర్నెస్ అని చెప్పానా. యాజ్ ఐ టోల్డ్ యు బిఫోర్, హిందీ డిటైల్ ఇస్ నథింగ్ బట్ దేర్ ఇస్ నాట్ మోర్ దెన్ 250 వర్డ్స్. దేర్ ఆర్ రిపీటబుల్. బట్ ఈ వర్డ్ కి మీనింగ్ ఉందని మనకు తెలియదు కదా. ఐ మీన్ ఈ వర్డ్ కి మ్యాచ్ అవుతుందని తెలియదు కాబట్టి దట్ ఇస్ ద నీడ్ ఆఫ్ యూస్ టు లెర్న్ హిందీ డిటైల్ ప్రాపర్లీ. ఓకే, సో ఐక్యత, కలిసిగట్టుగా ఉండటం, సంఘీభావం లేదంటే మరియు స్నేహం. సో దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సినోనిమ్స్. డిస్యూనిటీ అంటే దీని యొక్క ఆపోజిట్ వర్డ్ నేను అనుకుంటున్నాను. సో దాట్స్ వై ఐ విల్ బి యూజింగ్ దిస్ డిస్యూనిటీ యాజ్ యాంటోనిమ్. డివిజన్ ఆర్ డిస్కార్డ్, విభేదాలు లేదంటే విభజన లేదంటే మరియు కలహం అనే దాన్ని దీని యొక్క యాంటోనిమ్స్ కింద నేను గుర్తిస్తున్నాను అనమాట. సో ఎప్పుడన్నా నేను ఈ డిస్యూనిటీ యూజ్ చేసే ప్లేస్ లో ఏమైనా ఐ మీన్ ఎలా యూజ్ చేయొచ్చు దీన్ని, అన్సాలిడేటరీ లేదంటే ఇన్సాలిడేటరీ అని యూజ్ చేయొచ్చు. ఓకే, ఇన్సాలిడారిటీ ఆర్ అన్సాలిడారిటీ అని యూజ్ చేయొచ్చు. వై డాట్, అదే కదా దాని అర్థం. సో ద వర్కర్ షోడ్ సాలిడేటరీ బై స్టాండింగ్ టుగెదర్ డ్యూరింగ్ ద స్ట్రైక్. మీన్స్ ఐక్యత చూపించారన్నమాట. ఎవరు? వర్కర్స్. ఎక్కడ చూపించారంట? స్ట్రైక్ లో. అది దీని అర్థం. ఓకే, స్ట్రైక్ లో వాళ్ళ యొక్క ఐక్యతను చూపించారని చెప్తున్నారు. అంటే ఐక్యత అనే వర్డ్ లేదంటే అదే పదాన్ని మనం ఎక్కడైనా యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ సాలిడారిటీ. గాట్ ఇట్? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్. ఓకే, అయితే
ఇలాగ అయిందంటే అంటే ఏంటి, వీళ్ళందరూ సపోర్ట్ చేసిన అండ్ దాంతో పాటు పంజాబ్ కూడా దానికి సపోర్ట్ చేసిన. ఇన్ తమిళనాడు అండ్ కేరళ ద మెయిన్ అపోజిషన్ పార్టీస్ అంటే ద మెయిన్ ఇన్సైడ్ ఆఫ్ ద తమిళనాడు అండ్ కేరళ అదేవిధంగా ఇన్ తమిళనాడు అన్నాడు కదా, ఇన్ తమిళనాడు ఇన్ కేరళ అంటే దాని అర్థం ఏంటి, తమిళనాడు అండ్ కేరళలో ఉన్న అపోజిషన్ పార్టీస్, సెంట్రల్ పార్టీస్ కాదు అంటే తమిళనాడులో ఉన్న అపోజిషన్ పార్టీ, కేరళలో ఉన్న అపోజిషన్ పార్టీ ఆల్సో ఏం చేశారంటే దే ఆర్ ఆల్సో సపోర్టివ్ ఫర్ ద స్టాండ్స్, సపోర్టివ్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీస్ దేర్. మీన్స్ అంటే ఏంటి అర్థం, సపోర్టివ్ ఆఫ్ ద స్టాండ్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ మీన్స్ రూలింగ్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో అపోజింగ్ దిస్ డ్రాఫ్ట్ అదే దానికి ఈ ఆ యొక్క అపోజిషన్ పార్టీ కూడా మద్దతు తెలిపిందంట, అది దాని అర్థం. ఓకే, సపోర్టేటివ్ ఆఫ్ ద స్టాండ్స్ అంటే దాని యొక్క ఒక పాయింట్ మీద నిలబడ్డం, దాన్ని స్టాండ్స్ అని అంటారు అనమాట. రూలింగ్ పార్టీ ఏ స్టాండ్స్ తీసుకుందో అపోజిషన్ పార్టీ దానికి మద్దతు చెప్తుంది ఇన్ తమిళనాడు అండ్ కేరళ. సమ్ రీజనల్ పార్టీస్ దాట్ బిలాంగ్ టు బీజేపీ లీడ్ ఎన్డీఏ మీన్స్ బీజేపీ మద్దతుదారులు, కొన్ని రీజనల్ పార్టీస్ ఉంటాయి కదా బీజేపీకి మద్దతు పలికేదాన్ని, సో దాన్నే యూనో బీజేపీ లెడ్ ఎన్డీఏ మీన్స్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఓకే, సో దాన్ని అంటే ఇవి రెండు కలయికలతో ఉన్న ఒక కలయికతో ఉండి ప్లస్ దాంతో పాటు అంటే ఉన్న వీటి రెండింటిని కలిపి ఉన్న ఒక రీజనల్ పార్టీస్ కూడా, ఓకే, కొన్ని రీజనల్ పార్టీస్ ఏవైతే వీటికి సపోర్ట్ చేస్తున్నాయో అవి కూడా ఏం చేశాయంట, హ్యావ్ రిపోర్టెడ్లీ ఎక్స్ప్రెస్డ్ ద కన్సర్న్స్ ఇన్ ప్రైవేట్ మీన్స్ దే హ్యావ్ ఆల్సో expressed the concerns, same concerns. They are also opposing the same draft regulations. Avi kuda. Okay. A key concern is that UGC proposal to play an enhanced role in selection and appointment of VCC. Means ఎక్కడ చేస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ ఎందుకు యూజీసీ అనేది ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది దాని మీద బ్రాడర్ ఎక్స్ప్లెనేషన్ లేదంటే మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, తెలుసుకోవాలి ఎందుకు అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అనమాట దాన్ని. సో దట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ ద లాస్ట్ సెంటెన్స్. సో దే ఆర్ simply explaining that they want to explain why this has been happening. Means the selection appointment ఎందుకు కొత్తగా వీళ్ళు నియమిస్తున్నారు, what was the reason అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో లెట్స్ గో ఫర్దర్. ఓకే okay ఇప్పుడు ఏంటి దే వాంట్ ఎన్హాన్స్ అని అడిగారు కదా, ఎందుకు ఏంటి అన్నదంటే అండర్ ద న్యూ రెగ్యులేషన్స్ అంటే కొత్త డ్రాఫ్ట్ లో ఏముందంట, ద సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్ ఉన్నాయంట. ఓకే, ద సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్ ఉన్నాయంట. అవి ఏం చేస్తాయంటే వీళ్ళు కాంప్రైజ్ అంటే ఏంటంటే ఏవైతే ఉన్నాయంటే వీళ్ళు కన్సిస్ట్ ఆఫ్ అంటే అందులో ఏమున్నాయంటే నామినీస్ ఆఫ్ ద ఛాన్సలర్ అంటే యూజువల్లీ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ అనమాట. ఛాన్సలర్ అంటే ఎవడంటే గవర్నర్ అనమాట. స్టేట్ యూనివర్సిటీస్ అన్నిటికి గవర్నర్ అనే అతన్ని ఛాన్సలర్ అని అంటాం. అంటే నామినీస్ ఉంటారంట, ఛాన్సలర్స్ యొక్క నామినీస్ ఉంటారంట. అంటే నియమించబడడానికి రెడీగా ఉన్నామని కొంతమంది నామినీస్ ఉంటారంట. అండ్ తర్వాత అవి కాకుండా ద యూజీసీ చైర్మన్ ఉంటాడంట. అండ్ యూనివర్సిటీ సిండికేట్ అంటే ఏంటి, యూనివర్సిటీ మెంబర్స్ అనమాట. ఓకే, అండ్ సెనేట్స్ ఉంటారంట. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంట, ఈ న్యూ రూల్ అండ్ రెగ్యులేషన్స్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ దెర్ ఈస్ ఎన్ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్ ఏం చేస్తున్నాయంటే నామినేస్ ప్రకటిస్తున్నాయి అనమాట. అంటే ఏ పోస్ట్ కి, ఛాన్సలర్ కి, యూజీసీ చైర్మన్ కి, యూనివర్సిటీ సిండికేట్ మెంబర్స్ కి, సెనేట్ కి జరుగుతున్నాయి అనమాట. ఎందుకు ఏమవుతుందంట, ఈ జరగడం వల్ల అంటే ఈ యొక్క రూల్ ఈ యొక్క ప్రాసెస్ జరగడం వల్ల సింప్లీ దే ఆర్ సేయింగ్ దట్ నియర్లీ కట్టింగ్ అవుట్ state higher education and higher education departments which were responsible for setting up these expert panels. అంటే ఏంటి అర్థం అంటే స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అనేవి ఒకప్పుడు ఈ అపాయింట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ చేసేవి. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త యూజీసీ ప్రపోజల్ వల్ల వాట్ హ్యాపెనింగ్ దేర్ ఇస్ they are cutting out అంటే they are removing these people and they are simply removing these state higher education departments right or else these experts
అంటే ఈ చేసే ప్రాసెస్ అంటే ఈ ప్రాసెస్ చేసే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ని లేదంటే ఈ ప్రాసెస్ చేసే డిపార్ట్మెంట్స్ రిమూవ్ చేసి డైరెక్ట్ గా యూజీసీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుందంట ఈ కొత్త రెగ్యులేషన్స్ లో. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. ఓకే, ఇక్కడ సింపుల్ గా మనం చూసినట్టయితే నియర్లీ కట్టింగ్ అవుట్ అనేది ఇది ఒక ఫ్రేజ్ అనమాట. ఈ యొక్క ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం సింపుల్ గా మనం. ఇంకొరా cutting out means remove or eliminating something. What they have removed there, what they have eliminated there, the higher education departments panel ni eliminate chesi ani cheptunnaru anamata. They have removed or eliminated something. In a broader sense, it can refer to seizing an activity or stopping abruptly. Means ఏంటి seizing an activity. ఈ యొక్క యాక్టివిటీ చేసేదాన్నే కదా మనం వాళ్ళు ఆ యూజీసీ సెలక్షన్ కమిటీ ఆర్ అపాయింట్మెంట్ అండ్ ప్రమోషన్ కమిటీ వచ్చింది. దాన్ని రిమూవ్ చేసి యూజీసీ తీసుకుంది అనమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ కటింగ్ అవుట్. ఏదో ఒక దాన్ని తొలగించడం అని అర్థం. ఓకే, మరి ఇది మరింత విస్తృతంగా ఒక కార్యాచరణను ఆపడం లేదా సడన్ గా ఆగడం అని సూచించవచ్చు అనమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజల్ వర్బ్ కటింగ్ అవుట్. గాట్ ఇట్ అండర్స్టూడ్? అక్కడ కటింగ్ అవుట్ అనే వర్డ్ ని అలా యూజ్ చేస్తాం. దే హావ్ రిమూవ్ దట్ కన్సర్న్, లేదా దే హావ్ రిమూవ్ దట్ ప్రాసెస్ విచ్ వాస్ డన్ బై దిస్ higher education departments. ఇక్కడ ఏమవుతుందంటే ద ఛాన్సలర్ విల్ అపాయింట్, అంటే ఈ ఛాన్సలర్ మీన్స్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్. ఇక్కడ చదువుకున్నాం కదా మనం. ఈ ఛాన్సలర్ అంటే ఎవరంట? యూజువల్లీ ద గవర్నర్ ఆన్ ద స్టేట్ యూనివర్సిటీస్ అన్నమాట. ఓకే, ద ఛాన్సలర్ విల్ అపాయింట్ ద వీసీ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ 3 to 5 names షార్ట్ లిస్టెడ్ బై ద సెలక్షన్ కమిటీ. సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత 3 నుంచి 5 మనుషులు ఉంటారు కదా. ఆ షార్ట్ లిస్ట్ చేసిన 3 నుంచి 5 ఉంటారంట. 5 ఇందులో ఒకరిని వైస్ ఛాన్సలర్ కింద ఎవరు ప్రమోట్ చేస్తారంట, ఎవరు అపాయింట్ చేస్తారంటే అక్కడ ఛాన్సలర్ అపాయింట్ చేస్తారంట. దట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకే 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 యూజీసీ చైర్మన్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్ ఎం జగదీష్ కుమార్. గుర్తుపెట్టుకో ఖచ్చితంగా. ఇది మనం యూజీసీ గురించి ఎందుకు అడుగుతారని చెప్పి వి విల్ నెగ్లెక్ట్ దిస్, బట్ డెఫినెట్లీ అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ న్యూస్ వచ్చింది కాబట్టి, ఈ యొక్క రీసెంట్ న్యూస్ లో ఒక పొలిటికల్ పిక్చర్ జరుగుతుంది కాబట్టి దెన్ దేర్ విల్ డెఫినెట్లీ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ఓకే హ్యాస్ ఆర్గ్యూడ్ దట్ వాట్ హీ హ్యాస్ ఆర్గ్యూడ్, తను వాట్ హీ హ్యాస్ తను ఏం చెప్తున్నాడంటే దట్ ద ప్రపోజ్ స్ట్రక్చర్. ఓకే, ఈ ప్రపోజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కొత్తగా జరిగిన ఈ డ్రాఫ్ట్ కమిటీ ఏం చెప్తుందంట, ఏమవుతుందంట, ఎలిమినేట్స్ అంబిగ్యూటీ అండ్ ఎన్ష్యూర్స్ ఏ మోర్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. ఎలిమినేట్ అంటే ఏంటి? రిమూవల్ కదా. రిమూవ్స్ అనుకోవచ్చు కదా ఎలిమినేట్ అంటే. మనం మామూలుగా ఎలిమినేట్ అనేది ఎక్కువగా మనం బిగ్ బాస్ సీజన్ లో యూజ్ చేస్తుంటారు కదా. ఎలిమినేట్ ఎవిక్షన్ అంటారు. ఎలిమినేట్ అంబిగ్యూటీ. అంబిగ్యూటీ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను. అంబిగ్యూటీ అంటే వి హ్యావ్ టు ఓకే ఫర్ దట్ టు డోంట్ మిస్ ద ఫ్లో, టు నాట్ మిస్ ద ఫ్లో. ఐఎమ్ టెలింగ్ యూ దట్. ఏంటంటే అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్, లేదంటే అవకతవకలు, లేదంటే ఏదన్నా సమ్వాట్ లైక్ అన్లాఫుల్ థింగ్స్, అంటే చట్టపరంగా లేని, లేదంటే కన్ఫ్యూజన్ వచ్చేవి, ఇలాంటివి రిమూవ్ చేయడానికి అంటే ఎలిమినేట్ చేయడానికి, ఇలాంటి సందర్భాలు ఎలిమినేట్ చేయడానికి. అండ్ మోర్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అంటే అందరికి తెలిసేది. ట్రాన్స్పరెంట్ ఇస్ నథింగ్ బట్ విజిబుల్ ఇన్ ద సెన్స్ మీన్స్ ట్రాన్స్పరెంట్ అంటే విజిబుల్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఇట్ ఇస్ క్లియర్ ఆర్ నో అన్లాఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని అర్థం అనమాట. నో అన్లాఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని అర్థం అంబిగ్యూటీ ఎలిమినేట్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అంటే ఈ స్ట్రక్చర్ అంటే కొత్తగా వచ్చిన ఈ డ్రాఫ్ట్ ఏం చేస్తుందంటే దిస్ విల్ రిమూవ్ ద అంబిగ్యూటీ కన్ఫ్యూజన్ రిమూవ్ చేసేసి, అంటే కన్ఫ్యూజన్ లేకుండా, లేదంటే ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ జరగకుండా. అంటే ఏంటి? ఈ నియామకాలు ఈ యొక్క అపాయింట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా క్లియర్ గా, మొత్తం క్రిస్టల్ క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా, లేదంటే ఇట్ విల్ బి వెరీ స్మూత్ ప్రాసెస్ లాగా చెప్పాలంటే ఇటువంటి
కొన్ని అనివార్య కార్యాలు జరగకుండా, లేదంటే కొన్ని చెప్పలేం కదా, ప్రమోషన్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ అపార్ట్మెంట్స్ అనేది దట్ కుడ్ బి a lot of inconsistencies that could be happen in the in our country. సో అవి జరగకుండా ఉండడానికి ఈ యొక్క ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఓకే, కానీ ద స్టేట్స్ అపోజ్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. మీన్స్ అంటే ఆ పవర్ మొత్తం యూజీసీకి ఇవ్వకుండా ఉండడానికి అపోజ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మన స్టేట్స్ అన్ని కూడా, మన సదరన్ స్టేట్స్, ఎస్పెషల్లీ అవర్ సదరన్ స్టేట్స్. ఓకే, లివింగ్ మెనీ స్టేట్ యూనివర్సిటీస్ లీడర్లెస్. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అలా అపోజ్ చేయడం వల్ల కొన్ని యూనివర్సిటీస్ అనేవి దానికి ఒక నాయకత్వం లేకుండా పోతుంది అంటాడు అన్నమాట. నాయకత్వం లేకుండా పోతుంది కొన్ని యూనివర్సిటీకి అలా చేయడం వల్ల. ఎలాగా మనం అపోజ్ చేయడం వల్ల, అలా అపోజ్ చేయడం వల్ల మన యొక్క స్టేట్స్ యొక్క కొన్ని స్టేట్స్ యొక్క యూనివర్సిటీస్కి నాయకత్వం పోతుంది. అండ్ మీన్స్ యూనివర్సిటీ లీడర్లెస్ మీన్స్ యూనివర్సిటీ లీడర్స్ అటానమస్ పోతుంది అంటున్నమాట, అటానమస్ ఉంటుంది అంటున్నాడు అన్నమాట. ఎస్పెషల్లీ తమిళనాడులో మరి ముఖ్యంగా ఇటువంటి అటానమస్లు తొలగించబడతాయి, లేదంటే అటానమస్ లో ఉండవు అని చెప్తున్నాడు అనమాట. ఇలా చేస్తే మన స్టేట్స్ అని అపోజ్ చేస్తే దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ యూ అండర్స్టాండ్ నౌ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంబిగ్యూటీ గురించి మనం తెలుసుకోవాలా. లెట్స్ గో ఫర్ అంబిగ్యూటీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంబిగ్యూటీ? ఓకే, దిస్ ఇస్ హియర్. అంబిగ్యూటీ మీన్స్ inexactness. చూసుకో, inexactness, or it often denotes something that can be understood in more than one way and can lead to confusion or uncertainty. అంటే 2-3 విధాల కింద అర్థం చేసుకుంటే అర్థమవుద్ది, కాకపోతే 2-3 విధాలని కలిపితే మాత్రం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, లేదంటే అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. ఇన్ఎగ్జాక్ట్నెస్ రాదు అని చెప్తాను అన్నమాట. దిస్ ఇస్ ద వర్డ్ మీన్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎగ్జాక్ట్ వర్డ్ అంబిగ్యూటీ. ఓకే, అర్థమైందా? ఇది మరింత అర్థం చేసుకోవచ్చు మరియు అపనమ్మకం లేదా అనిశ్చిత కలిగిస్తుంది అనమాట. అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది, కాకపోతే ఇట్ గివ్స్ అన్ అన్టార్గెటెడ్ ఏరియా అనమాట. దాన్ని మనం అంటే ఒక పర్టికులర్ పాయింట్ ని మనం అర్థం చేసుకుందాం అంటే ఇట్ విల్ బి ఇంపాసిబుల్ అనమాట. అది దాని యొక్క అర్థం. సినోనిమ్స్ వచ్చేసి అన్సర్టనిటీ, వాగ్నెస్, ఈక్వివొకేషన్ ఆఫ్ సెక్యూరిటీ. అనిష్టత, పొరపాటు మరియు అగోచరిత. సో దట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్. యాంటోనిమ్ వచ్చేటప్పటికి క్లారిటీ, సర్టెనిటీ, ప్రెసిషన్ ఆర్ ఎక్స్ప్లిసిట్నెస్. ఓకే, స్పష్టత, నిర్ధారత్వం, ఖచ్చితత్వం లేదా స్పష్టత. అంటే ఇదే కదా క్లారిటీ ఉంది, క్లారిటీ అనమాట. క్లారిటీ అంటే అక్కడ ఏమంటున్నాడు, ఇట్ విల్ ఎలిమినేట్స్ కన్ఫ్యూజన్. అంటే ఎలిమినేట్స్ దిస్ అంబిగ్యూటీ. అంటే ఏంటి, అది పోతే ఏమవుతుంది, ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నా అనమాట. ఒకసారి అది రిమూవ్ అయితే మనకు క్లారిటీ వస్తుంది, ఒక సర్టెనిటీ వస్తుంది, లేదంటే ఒక ఖచ్చితత్వం వస్తుంది, లేదంటే నిర్ధారతత్వం వస్తుందని అది అర్థం అనమాట. ఒకవేళ తీసేస్తే ద అంబిగ్యూటీ ఆఫ్ హిస్ ఇన్స్ట్రక్షన్స్ లెఫ్ట్ ఎవ్రీవన్ కన్ఫ్యూజ్. మీన్స్ తన యొక్క ఇంటర్ప్రిటేషన్ లేదంటే తన యొక్క దాని యొక్క తను చెప్పడం వల్ల, లేదంటే తన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంబిగ్యూటీ అంటే ఒక సర్టెనిటీ లేని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అంబిగ్యూటీ. అండ్ ఈ అంబిగ్యూటీని అటువంటి సందర్భాల్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. బట్ ఇట్ లెట్స్ మూవ్ ఫర్దర్. Sorry for that. Okay, let's see here. Apart from the allegation ante aa yokka opposition kaakunda, the new regulations will dilute academic standards. Dilute in the sense means dilute in the sense mixture. డైల్యూషన్స్ అని మనం మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్ చదువుకున్నాం, కొన్నిసార్లు కనిపిస్తుంటుంది. డైల్యూషన్ అంటే నథింగ్ బట్ ఒక సాల్వెంట్ ని సొల్యూట్ ని మిక్స్ చేస్తే ఆ సాల్వెంట్ అనేది కరిగిపోవడం. అంటే ఇట్ విల్ మింగిల్ విత్ ద అకాడమిక్ స్టాండర్డ్స్. ద న్యూ రెగ్యులేషన్స్ ఏం చేస్తాయంటే మింగిల్ అవుతాయి అంట, అకాడమిక్ స్టాండర్డ్స్ మింగిల్ అవుతాయి. ఇంక్రీజ్ కమర్షియలైజేషన్ అంటే ఏంటి, మార్కెట్ కమర్షియలైజేషన్ నథింగ్ బట్ మార్కెట్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్ కానీ వాణిజ్యపరంగా చాలా ఎదుగుతుంది. అండ్ పొలిటికలైజేషన్ అంటే పొలిటికల్ గా కూడా దాని యొక్క పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కూడా జరగడం వల్ల ఇది ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ లేదంటే ఈ యొక్క న్యూ రెగ్యులేషన్స్ కానీ ఈ వీటిని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి కూడా అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అన్ని అండర్ వన్ ప్లేస్కి వచ్చేస్తాయి అనమాట. అకాడమిక్ స్టాండర్డ్స్ అని అవి కాకుండా
ఈ మార్కెటైజేషన్ లేదంటే పొలిటికలైజేషన్ కూడా జరుగుతుంది అనమాట. అండ్ విల్ రెడ్యూస్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్, reduce access to higher education for poor and disadvantaged students. Means ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అనేది అంటే హైయర్ ఎడ్యుకేషన్ పేదవాళ్ళకి లేదంటే డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్ కి చాలా దీని యొక్క యాక్సెస్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, తగ్గిస్తుంది, పెంచట్లేదు, తగ్గిస్తుంది అన్నమాట. అయితే ద స్టేట్స్ అడిగాయంట, ద స్టేట్స్ హావ్ ఆస్క్డ్ why they are being sidelined in the university administration even while they continue to bear most of the financial costs for state run higher education. Ante enti why they are taking, why they are removed, why sidelined means why they are being sidelined means the states ni enduku pakkana pettaru ani adugutunnadu annamata. States ni enduku pakkana pettaru why even in university administration, అంటే యూనివర్సిటీని అడ్మినిస్టర్ చేయడం కంటే దాన్ని ఒక రెగ్యులేట్ చేయడానికి స్టేట్స్ ని ఎందుకు పక్కన పెట్టి కొత్త డ్రాఫ్ట్ ని తీసుకొచ్చారు. ఈవెన్ దో వైల్ దే కంటిన్యూ టు బేర్ ద మీన్స్ వాళ్ళు దాని యొక్క మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కాస్ట్స్ ని వాళ్ళే భరిస్తున్నారు అనమాట, మన స్టేట్సే. కాకపోతే వాళ్ళు భరించినా సరే వై దే హ్యావ్ sidelined this university administration అని అంటున్నారు అన్నమాట. They are opposing, they are asking these questions to the central government. Why is the need of using this, why is the need of creating a new UGC rules and regulations, అది దాని యొక్క అర్థం. ఓకే, ఇక్కడ డైల్యూట్ అనే వర్డ్ మనం కొత్తగా విన్నాం కదా, డైల్యూట్ అనేది ఏంటంటే సో లెట్స్ గో ఫర్ దిస్ vocab. ఓకే, dilute was the meaning of dilute, reducing the strength, force or value of something. Means what does the meaning means? Dilute means దాని యొక్క సామర్థ్యం తగ్గించడం అనమాట. ఇంక్రీజింగ్ స్టాండర్డ్ ఎకనామిక్ హైయర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అంటే అంతే కదా ఇక్కడ మనం ఇచ్చింది. ఇట్ విల్ డైల్యూట్ ఇట్ విల్ డైల్యూట్ అకాడమిక్ స్టాండర్డ్స్ ని తగ్గిస్తాయి అనమాట. ఇట్ విల్ తగ్గిస్తాయి అకాడమిక్ స్టాండర్డ్స్ ని మనకి సమానత్వంగా పంచడానికి ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. దట్ ఈస్ వై దే హావ్ యూజ్డ్ దిస్ వర్డ్ డైల్యూట్ అన్నమాట. Okay, so we can thin, attenuate or water down. So this is not verb actually, this is adjective. So this is used an adjective, means it is the state of being decreasing, right? The state of being decreasing the economic education standards ని డిక్రీజ్ చేయడం, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ని లేదంటే ఆ యొక్క ద స్టాండర్డైజేషన్ ని తగ్గించి నార్మల్ గా తీసుకొస్తున్నాం అన్నమాట. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, బలహీనపడడం లేదంటే క్షీణించడం లేదంటే నీళ్ళు కలపడం, దిస్ నథింగ్ బట్ యూ కెనాట్ యూజ్ దట్ వర్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. పబ్లిక్ మీటింగ్ ఆర్ ఓపెన్ సెషన్, బలోపేతం చేయడం కానీ తీవ్రత పెంచడం కానీ దాని డైల్యూట్ కి ఆపోజిట్ వర్డ్. ఓకే, అంటే ఇక్కడ తగ్గిస్తుంది అంటే దీని ఒక యాంటోనిమ్ వల్ల పెంచడమే కదా, అదే అయింది ఇక్కడ. ఓకే, టు మేక్ ద జ్యూస్ లెస్ స్వీట్ హీ డిసైడెడ్ టు డైల్యూట్ విత్ సమ్ వాటర్. స్వీట్ తగ్గించడానికి దాని యొక్క అంటే స్వీట్ తగ్గించడానికి కరెక్టే కదా, స్వీట్నెస్ ని తగ్గించడానికి వాట్ హీ యూజ్డ్, హీ డైల్యూటెడ్ వాటర్. that is the place where we will be using this word dilute. Okay then, legislation అయిపోయింది కదా ఇంకా. సారీ rules and regulations followed by the unity even though not this one. Okay, while they continue to bear the most of the financial cost to the state and higher education. అంటే ఇంత చేసినా సరే కూడా why they have removed or why they have sidelined పక్కన ఎందుకు పెట్టేసారు అని అడుగుతున్నాడు అనమాట. గోట్ ఇట్, డైల్యూట్ అంటే అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వాణిజ్య పరంగా కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ ఈ యొక్క కొత్త రెగ్యులేషన్స్ అనేవి కూడా మనల్ని ఈ రాజకీయ తత్వాన్ని లేదంటే ఈ యొక్క వాణిజ్యాన్ని పెంచుతుంది అనమాట, అంటే బిజినెస్ పెంచుతుంది. ఓకే, కమర్షియలైజేషన్ పొలిటికైజేషన్ అంటే అర్థం. అకాడమిక్ స్టాండర్డ్స్ ని తగ్గించి నార్మలైజేషన్ చేస్తున్నాం అంటే దేర్ ఇట్ విల్ బి యూజ్ టు అంటే ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ లేకుండా పేదవాళ్ళకి లేదంటే డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్ కి ఈ స్టాండర్డ్స్ ని తగ్గిస్తే ఇక్కడే మనం చేసుకోవచ్చు కదా, ఈ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు కదా అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, బియాండ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే అది కాకుండా అంటే ఆఫ్టర్ హైయర్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ ఎ లార్జర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్. రాజ్యాంగ పరంగా చాలా అవకతవకలు వస్తాయి బిట్వీన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అట్ స్టేక్. అంటే ఏంటి అర్థం, కమర్షియల్ ఇష్యూ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, రాజ్యాంగ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం సెంట్రల్ స్టేట్ కి.
అవి కొంచెం ప్రమాదంలో ఉన్నాయన్నమాట. ఏవవి? క్యాన్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ చెప్పండి. డెలిగేటెడ్ సచ్ as రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ framed by the union government and its agencies in the executive branch under a central law override the provisions of plenary state law passed by the state legislature. దీని ఒక అర్థం ఏంటంటే దీని ఒక డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అని మనం స్టార్టింగ్ లో చదువుకున్నాం కదా, డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అని. దీని ఒక వొకాబ్ చేద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. Delegated means transfer of regulations to central to state that results in in a అంటే అర్థం కదా, transfer of rules and transfer of this directives from central to state, or sorry, so from state to central will transferring of these rules framed by the union government. అంటే transfer of these rules that are rules and regulations framed by the union government and its agencies in the executive branch override the provisions of a plenary law of a state plenary law passed by the state legislature. అంటే అర్థం ఏంటి? స్టేట్ లెజిస్లేచర్ అంటే స్టేట్ అంటే మన రాష్ట్ర నియమ నిబంధనలు, లేదంటే దాని యొక్క లెజిస్లేషన్ మీన్స్ దాని యొక్క రూల్స్, దాని యొక్క అమెండ్మెంట్స్ అని ఉంటాయి. ప్రతి స్టేట్ కి కొన్ని నియమ నిబంధనలు లేదంటే అమెండ్మెంట్స్ ఉంటాయి కదా. అవి ఏం చేస్తుందంట, ఈ యొక్క కొత్త ఫేస్ తీసుకురావడం వల్ల దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూస్తావా, ఎవరు ఫ్రేమ్ చేశారంటే దీస్ ఆర్ ఫ్రేమ్డ్ బై సెంట్రల్ లా విల్ ఓవర్ రైడ్. అంటే ఏంటి? ఓవర్ రైడ్ ఇన్ ద సెన్స్ మీన్స్ విల్ డిమినిష్, లేదంటే దీని యొక్క అర్థం చూద్దాం. ఓవర్ రైడ్ అని అర్థం. ఓవర్ రైడ్ అంటే ఏంటంటే మీన్స్ టు యూస్ వన్స్ అథారిటీ టు క్యాన్సిల్ ఆర్ రిజెక్ట్ ఆర్ క్యాన్సిల్ ఏ డెసిషన్. ఓకే, టు టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ సంథింగ్ ఎల్స్. అంటే అధికార తత్వం మన సెంట్రల్ నుంచి మన స్టేట్స్ నుంచి సెంట్రల్కి వెళ్ళిపోయింది అంటారన్నమాట. అంటే స్టేట్ లెజిస్లేషన్స్ ని అనగదొక్కి సెంట్రల్ లెజిస్లేషన్ ఒక న్యూ రూల్ తీసుకొచ్చి దాన్నే సూచిస్తుంది అన్నమాట. దట్ న్యూ రూల్ ఇండికేట్స్ దిస్ మనం ఇంతటి వరకు చెప్పుకున్న సంభాషణ అనమాట. దాన్ని ఇది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట ఈ యొక్క తీసుకోవడం వల్ల. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పొలిటికల్ లేదా కాన్స్టిట్యూషనల్ స్టేక్ అనేది ఏంటంటే రాజ్యాంగ పరంగా కొన్ని అవకతవకలు జరుగుతాయి అని చెప్తున్నారు అనమాట. దీని యొక్క సినోనిమ్స్ చూస్తే ఓవర్ రూల్, ఎన్కౌంటర్, ఆర్ ఎల్స్ యాన్యుల్ ఆర్ క్యాన్సిల్. తిరస్కరించడం, లేదంటే రద్దు చేయడం, లేదంటే మరియు నిరాకరించడం. అంటే దీని యొక్క స్టేట్ లెజిస్లేషన్ నిరాకరించి కొత్త నియమ నిబంధనలు తీసుకొచ్చారు అన్నమాట. ఈ సెంట్రల్ లా అండర్ ద ఫార్మ్ ఆఫ్ సెంట్రల్ లాస్ కింద ఇవి వచ్చాయి అనమాట. ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజీసీ కమిషన్స్. ఓకే, అప్హోల్డ్, కన్ఫర్మ్, వ్యాలిడేట్ ఆర్ సపోర్ట్ చేయకుండా అపోజ్ చేశా అని చెప్తారు అనమాట. ఇక్కడ దీని యొక్క యాంటోనిమ్ అలా చూస్తారు. ద మేనేజర్ డిసైడెడ్ టు ఓవర్ రైడ్ ద టీమ్స్ డిస్కషన్ డ్యూ టు న్యూ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి అర్థం ఏంటి? ఓవర్ రైడ్ ద టీమ్స్ డిస్కషన్ అంటే ఏంటి? దే హావ్ క్యాన్సిల్ ఆర్ దే హావ్ ద మేనేజర్ హావ్ క్యాన్సిల్ ఆర్ ద మేనేజర్ హ్యాస్ రిజెక్టెడ్ ద టీమ్స్ డిస్కషన్. టీమ్స్ మాట్లాడుకున్న కొన్ని విశేషాలని రిజెక్ట్ చేశారనమాట. బికాస్ ఆఫ్ కొత్త ఇన్ఫర్మేషన్ రావడం వల్ల దీన్ని ఓవర్ రైట్ చేశారనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఓవర్ రైట్. గాట్ ఇట్? సో కమింగ్ ఫర్దర్ మీన్స్ అక్కడ ఏం జరిగిందంట, ఈజ్ అట్ స్టేక్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క రిలేషన్ మీన్స్ ద సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ రాజ్యాంగ పరంగా ఇవి కొన్ని ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇలా రూల్స్ మార్చడం వల్ల ద ప్రొవిజన్స్ దిస్ విల్ ఓవర్ రైడ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెంట్రల్ ప్లేనరీ పాస్ బై స్టేట్ లెజిస్లేచర్. అది దాని యొక్క అర్థం అన్నమాట. మారకుండా ఉంటుందా, మారుతుందా అని అడుగుతున్నారు. ఇట్ స్టేక్ దాని అలా అవుతుందా? కెన్ దెర్ బి ఎనీ పొలిటికల్ డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ దీస్ టూ central state regarding this UGC new draft commission. That is the meaning of it. Okay, the opposition states plan to send a high level delegation to union education ministry
ఎవరు అపోజింగ్ స్టేట్స్ అంటే ఎవరు? మన కేరళ, తిరువనంతపురం, తమిళనాడు, కర్ణాటక అండ్ బెంగళూరు అండ్ ఆల్సో పంజాబ్. సో దీస్ అపోజిషన్ స్టేట్స్ ప్లానింగ్ టు సెండ్ హై లెవెల్ డెలిగేషన్. మీన్స్ ఒక డెలిగేషన్ మీన్స్ యూనో ఒక రాయబేర్ని లేదంటే డెలిగేట్స్ అంటారు, రాయబేర్ని ఎక్కడ పంపిస్తానంటారంట? టు యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్ట్రీకి పంపిస్తానంటారంట. బికాస్ టు అపోజ్ దిస్, ఛాలెంజ్ ద రెగ్యులేషన్స్ ఆన్ ద కోర్ట్. అంటే ఏంటి? ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఛాలెంజ్ చేయడానికి కోర్టుకు వెళ్దానికి రెడీగా ఉన్నారు అనమాట. ఇండికేటింగ్ ఏ పొలిటికల్ అండ్ లీగల్ ఎస్కలేషన్ ఆఫ్ ద ఇష్యూ. అంటే ఏంటి? పొలిటికల్ గా మరియు లీగల్ గా దీని యొక్క ఇది ఈ యొక్క ఈ యొక్క సందర్భాన్ని ప్రభావితం చేయడానికి లేదా బలోపేతం చేయడానికి దీన్ని కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లి కోర్టుకు తీసుకెళ్లి వాదించుకుందాం అని చెప్పి. ద యూజీసీ మస్ట్ నాట్ ఇగ్నోర్ దిస్ ప్లిథోరా ఆఫ్ కన్సర్న్ వాయిస్ అండ్ షుడ్ రిమూవ్ యాంటీ ఫెడరల్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ఇట్స్ డ్రాఫ్ట్ బిఫోర్ నోటిఫైయింగ్ ద న్యూ రెగ్యులేషన్స్. అంటే అర్థం ఏంటి? ద యూజీసీ మస్ట్ నాట్ ఇగ్నోర్ దిస్ ప్లెథోరా. ప్లెథోరా ఈజ్ నథింగ్ బట్ వాయిసెస్ అనమాట. వాయిస్ ఆర్ ఆల్స్ కంబైన్డ్ వాయిసెస్, కలయిక లేదంటే ఈ యొక్క టుగెదర్నెస్, ఈ యొక్క టుగెదర్నెస్. ఓకే, ఈ అంటే కంబైన్డ్ వాయిస్ అంటే ఒక కంబైన్డ్ వాయిస్ ఆఫ్ దీ స్టేట్స్ ని ఇగ్నోర్ చేయకుండా కొన్ని యాంటీ ఫెడరల్ మీన్స్ కొన్ని నియమ నిబంధనలని కూడిన అంటే ఒక నియమ నిబంధనలతో కూడిన కొన్ని రూల్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్త అంటే మళ్ళీ ఇంకో కొత్త డ్రాఫ్ట్ ఇచ్చే ముందు ఈ యాంటీ ఫెడరల్ ప్రొవిజన్స్ ని రిమూవ్ చేసి ఇమ్మని చెప్తున్నారు అనమాట. దీని యొక్క రెజల్యూషన్ అంటే దీని యొక్క సొల్యూషన్ అనమాట, దీని యొక్క కన్క్లూజన్. సో మీన్స్ ద యూజీసీ దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. ద ప్లిథోరా ఆఫ్ దిస్ కన్సర్న్ వాయిస్ మీన్స్ ద వాట్ యు కాల్ దట్ అపోజింగ్ వాయిస్ అనమాట. ద రైజింగ్ కన్సర్న్స్ అనేవి మనం ఇగ్నోర్ చేయకుండా కొన్ని యాంటీ ఫెడరల్ ప్రొవిజన్స్ ని మనం రిమూవ్ చేయాలి. ఎప్పుడు? మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ ని అంటే కొత్త డ్రాఫ్ట్ ని నోటిఫై చేసే ముందు. సో దట్ వాస్ ద మీనింగ్ ఆఫ్ this word or this part of the last sentence. Okay, got it? Understood? So ఇది ఇవాల్టి editorial analysis about this southern discomfort on UGC draft regulations. So simple ga so what has happened here is we can say simply UGC has recently made a draft commission regarding this issue about I'll be showing you that thing. This is the UGC grant notification that has that has published recently. ఇందులో ఉందన్నమాట మొత్తం application commencement or else minimum qualifications and appointments and promotion of teachers and academic staff in universities and colleges and measures of the maintenance of higher standard education, measures for maintenance of standards in higher education, so higher education regulations. So this was the draft or this was the synopsis that has been released, and this was the notification that has been released. So in notification ప్రతిది ఉందన్నమాట. What was the eligibilities of to become a vice chancellor ఎవరు అప్లై చేసుకోవచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. రిక్రూట్మెంట్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారన్నమాట. సో వీళ్ళందరినీ నియమించడానికి కొత్తగా రూల్ ప్రకటించింది. ఓన్లీ దిస్ వాస్ డన్ బై ఓన్లీ యూజీసీ. సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల దేర్ హ్యాస్ బిన్ ఏ ప్లెథోరా ఆఫ్ దీస్ concerns about the issue. So that was what happened recently in the news. So I hope this could have given you some synopsis, some understanding apart from vocabulary. So I hope this gives you a proper understanding of the class. So this is all about today's analysis. We'll be meeting you on Monday with the proactive approach. We'll be changing all the interfaces and everything for better understanding of the classes. And thank you for watching my class today, and hope you will all subscribe to my channel and try sharing to your friends who are in need, particularly in Telugu language, English editorial travel and all. English also will be well and good. Algo bilingual language that will be helpful for both English and Telugu people. So I request please try to
share and subscribe to my channel for more videos, and in the coming classes I'll be making a more proactive way of teaching the class. Okay, thank you so much. I will be meeting you in the next class. Have a nice day. Bye.